ఉన్నోడు పని చేసి చూపించి ఇది నా పని అని మనగాడంటాడు. కానీ ఎవడన్నా మీరు ఇది చేసి ఏదైతే అది చేసి ఏదైతే అని కిలిగేజాలు పెట్టి ప్రజెంచేటువంటి చిల్లరనాయాలు అట్లా చేసేటువంటి వాళ్ళు. బిల్లు ఆగిపోతాయి, లేకుంటే బిల్లులు ఆగిపోతాయి, లేకుంటే మీకు ఈ పని కాదని మీకు ఆ పని కాదని ఎవడబ్బా ఇంటి జాగిరికి వెళ్ళి తెచ్చిపెట్టేది కాదు. ప్రభుత్వ నిధులు అవి, సర్కారు నిధులు బాధాప్తా ఎవరున్నా వచ్చేటివే. ఇంకోటి చెప్తున్నా మీకు, గ్రామ పంచాయతీలకు కొత్త చట్టం ప్రకారంగా మన జనాభా ఎట్లుంటుందో ఎంత ఉంటుందో జనాభా లెక్కన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఉంటాయి. అవి ఎవరు సిఫారసు అవసరం లేదు, దానికి ఎమ్మెల్యే అవసరం లేదు, ఎంపీ అవసరం లేదు. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా లెక్కల ప్రకారంగా నెలవారీగా వచ్చేటువంటి డబ్బులు 2 నెలలకోసారి 3 నెలలకోసారి కేంద్రం విడుదల చేస్తారు. 2 ఏళ్లుగా ఈ గ్రామ పంచాయతీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపలేదు కాబట్టి పంచాయతీలకు వచ్చే నిధులు లేవు. సర్కారు వైపు నుంచి ఏమైనా నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీలు నడపమంటే వీళ్ళకి చేతనైతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం ఇచ్చే నిధులు కాక సొంతంగా నిధులు ఏర్పాటు చేయించాడు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కనిపించిండు, ఒక ట్యాంకర్ కనిపించిండు, చెట్లు నాటిపోయాలి, నీళ్లు పోయాలి, చెత్తెత్తాలి, గ్రామ పంచాయతీ వర్కర్లకు నెలవారీ జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ చేసింది. ఈ 2 ఏళ్ల నుంచి కేసీఆర్ ఇప్పించిన ట్రాక్టర్కు డీజిల్ బయటకే గతలేదు. ఈ సన్నాసులకు వీళ్ళు మేము ఇది లేదు అది లేదు ఇది చేస్తామని మాట్లాడతారు. ఏమైనా అర్థం పడతాం ఉందా? వాళ్ళు గట్టించి ఉద్ధరించేది ఏం లేదు. ఊరికి 6, 7, 8 పదం మొదలుపెట్టి చూపించి వాటిని చూపించి ఊరందరికీ ఇదే అంటున్నారు. ఊరందరికీ కోడి కోసి ఇంటికి రెక్క వచ్చినట్లు కట్టిన 7 ఇండ్లతోన ఇదే మొత్తం లోకం అంతా అనేటువంటిది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చేది ఖాయం. ఇది 2 ఏళ్ళు వెళ్ళి 3 ఏళ్ళ పడ్డది. ఇంకో ఏడాది నెల 2 ఏళ్ల కంటే ఎక్కువ ఏం లేదు ఈ సర్కార్. ఈ 2 ఏళ్ళు వీళ్ళు చేసేది లేదు. రేపు వచ్చి ఇంకో 2 ఏళ్ళలో వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. మళ్ళీ ఏం చేయాలన్నా కేసీఆర్ రావాల్సిందే. వీళ్ళకి ఆ చేత కూడా కాదు, ఆ ఇగరం కూడా లేదు, ఉపాయం కూడా లేదు ఈ కాంగ్రెస్ లో. ఏమి జరగదు. నేను ఎలక్షన్ల కంటే ముందు కాలంలో 24 కోట్లు పెట్టి మంజూరు చేసి పని మొదలుపెట్టి కిష్టాపురం కాడ నుంచి తీసుకొచ్చి దవాస్పల్లి నుంచి తీసుకొచ్చి దత్తాపల్లి దాటించి మీ ఊరిసివారి దాకా తెచ్చినాక అడిగి వచ్చినాక ఆగిపోయింది. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వెనక గట్టేదైతే 4 రోజుల పని 2 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఆ కాలువ దీనికే శాతగాను మనగాలంటే ఇప్పుడు ఏదో ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడతారు. ఏమైనా అర్థం పొందా అర్థం ఉందా? వారంలో వస్తాయని చెప్తారు. వారంలో చేస్తామని చెప్పారు కదా అప్పుడు. కాబట్టి ఇటువంటి అబద్ధం మాట. అందుకే నేనేమంటున్నా అంటే మీకు శ్రీలతను గెలిపించిన తర్వాత గ్రామ పంచాయతీ ఈ MJ4 కెనాల్ అంటారు దాన్ని. MJ4 కెనాల్ కింద ఉండేటువంటి అన్ని గ్రామాల సర్పంచులను తీసుకొని, కొంతమంది పానగల్ మండలి వస్తారు, కొంతమంది వనపర్తి మండలి వస్తారు. ఆ కెనాల్ కింద ఉండేటువంటి సర్పంచులను రైతులను తీసుకొని అవసరమైతే కలెక్టరేట్ దగ్గర నేనే వచ్చి పొద్దు నుంచి వరకు ధర్నా కూర్చొని ఎన్ని రోజుల లోపల చేస్తారో వాళ్ళతో మాట తీసుకుందాం. మాట తీసుకొని ఆ పని పూర్తయ్యేటట్టు చేద్దాం. అది నా బాధ్యత. అదేవిధంగా కొత్తగా ఈ సర్కారు వచ్చినాక ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు ఏమైనా చేసింది ఉందా? ఈ 2 ఏళ్ల కాలంలో సభాయగూడానికి గతంలో 10 ఏళ్ల కాలంలో నేను చేపించిన పనులు తప్ప కొత్తగా వెళ్ళామా ఒక్క పనైనా చేయించిందా? తాండా కేసు